పెరుగు ఆరోగ్యానికి మేలే చేస్తుంది కాబట్టి పోషకాహార నిపుణులు ప్రతిరోజు కప్పు పెరుగు తినమని సూచిస్తారు. అయితే కొంతమంది ఇళ్లలో పెరుగు పులిసిపోతుంది. పులిసిన పెరుగును తినటానికి ఎక్కువ మంది ఇష్టపడరు. సాధారణ పెరుగు టేస్టీగా ఉంటుంది. ఆ రుచి కోసం సాధారణ పెరుగును తినటానికి ఇష్టపడతారు. పెరుగు సహజంగా పోషకాలతో నిండి ఉంటుంది. రోజువారీ ఆహారంలో పెరుగు తినటం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. దీనిలో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని అందిస్తుంది. అలాగే ప్రోటీన్ కండరాలకు శక్తిని అందిస్తుంది. అలాగే కణాల మరమ్మత్తు కూడా సహాయపడుతుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా పొట్టలోని గట్ మైక్రోబయోమ్కి రక్షణ కల్పిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తాయి. మొత్తం మీద పెరుగు తినటం అనేది మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఒక్కోసారి పెరుగు ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల పులిసిపోతుంది. దీన్ని తినాలా వద్దా అనేది ఆ వ్యక్తి ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటుంది. పుల్లని పెరుగు తినటం వల్ల కొన్ని సానుకూల ప్రభావాలున్నాయి. అలాగే ప్రతికూల ప్రభావాలు కూడా కనిపిస్తాయి. పుల్లని పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి కాబట్టి పేగు ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తాయి. సాధారణ పెరుగుతో పోలిస్తే పుల్లని పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పేగుల ఆరోగ్యం కోసం పుల్లని పెరుగు తినాల్సిందే. ఎవరైతే జీర్ణక్రియ సమస్యలతో బాధపడతారో, తరచూ జలుబు, శ్వాసకోశ సమస్యలతో సతమతమవుతారో వారు మాత్రం పుల్లని పెరుగుకు దూరంగా ఉండటమే మంచిది. పుల్లని పెరుగు ఆ సమస్యలను మరింత ఎక్కువగా చేస్తాయి. పుల్లని పెరుగు అధికంగా తినటం వల్ల శరీరంలో శ్లేష్మం కూడా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి జలుబు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఆయుర్వేదం కూడా ఈ విషయాన్నే చెప్తుంది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా పుల్లని పెరుగు తక్కువగా తీసుకోవాలి. లేకపోతే పొట్ట ఉబ్బరం, అసౌకర్యంగా అనిపించటం, విరోచనాలు కావటం వంటివి జరుగుతాయి. కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్య లేనివారు పుల్లని పెరుగును తింటే మంచిది.